పుష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిక వసంతు సామంతో మలయ బరుదాయో ధనరథ తథాప్యేకం సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. శరీరం లేకపోతేనే అన్నీ విడిచిపెట్టి హిమాలయ పర్వతాలకి వెళ్ళి తపస్సు చేసుకుందామని సంకల్పం చేసుకున్న వాడి మీద కూడా ఆయన యొక్క బాణం పడినంత మాత్రం చేత గిరగిరా తిరిగి మళ్ళీ వచ్చి కింద పడిపోతున్నాడు. అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆవిడ యొక్క పొట్టి చూపులోంచి వచ్చింది. కాబట్టి అమ్మ నువ్వు ఆనాడు మన్మధుణ్ణి బ్రతికించావు కాబట్టి ఇవాళ ఈ శరీరం వచ్చింది నాకు. ఇది లేకపోతే ఏం చేయను? ఇది రావడానికి ఎవరు కారణం? ఆవిడ కారుణ్యం. ఉరే తరించడానికి నీకు శరీరం రావడానికి మన్మధుణ్ణి బతికిస్తానంది. అమ్మ నీ కారుణ్య లావణ్య సౌందర్యములున్నావే అవి ఎరుపు తామ్రాంభోజం. ఇది సమస్త జగత్తుకి ఆవిడ చేసిన ఉపకారం. వ్యక్తిగతంగా ఆవిడ ఒక మహోపకారం చేస్తుంది. ఏమిటి ఆ మహోపకారం అంటే మూకశంకర్లే ఆర్యాశతకం అని ఒక శతకం. నేను మీతో చెప్పే కదా 100 శ్లోకాలు ఆవిడ పెద్దరికం చెప్తే ఆర్యాశతకం, ఆవిడ్ని స్తోత్రం చేస్తే స్తుతి శతకం. ఆవిడ చిన్న చిరునవ్వు నవ్వింది. ఆ చిన్న చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు 100 స్మిత శతకం. ఆవిడ ఇలా అంది. ఆ పొట్టి చూపుని వర్ణించారు కటాక్ష శతకం. ఆవిడ పాదముల వంక చూస్తూ 100 శ్లోకములు చెప్పారు పాదారవింద శతకం. అందులో ఆర్యాశతకంలో ఒక శ్లోకం చెప్పారు. మూకశంకరులే కామాక్షి వైభవం గురించి చెప్తూ ఒక మాట అంటారు. శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షి కటాక్షితా పురుష విపినం భవనం అమిత్రం మిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అంటారు. చిన్న శ్లోకం. అది ఆవిడ మహోపకారం, అది ఆవిడ ఎరుపు. అమ్మ పాదములు పట్టుకుని అమ్మా నేను ఈ సంసారంలో ఇలా తిరుగుతున్నానమ్మా, ఎంత వయసు వచ్చినా అరే నాకు విడిచిపెట్టట్లేదే, ఆలంచున్మెడగట్టి దానికి నపత్య శ్రేణి కల్పించి అలా శీల బిగించినట్లు రివితే శ్రీకాళహస్తీశ్వర ఈ సంసారంలో అలా కొట్టుకుంటూనే ఉన్నానే. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయద పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర. ఎంత పట్టుకున్నా వచ్చేది ఒకటి లేదు వెనకాల, అన్నీ తెలిసినా పట్టుకోకుండా వదలలేను. కింవా నేను ధనేన వాజిగరిభిప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. కట్టిన ఇల్లు వస్తుందా, బ్యాంకులో ఉన్న డబ్బు వస్తుందా, కొడుకు వస్తాడా, కూతురు వస్తుందా, ఆఖరికి జీవితం అంతా ఈమె ఎనుకుని సమస్త సంసారమునకు ఆలవాలమైన భార్య కానీ భార్యకి భర్త కానీ కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైనగాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియం కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఎవరు వస్తారు? చేసిన కర్మ పుణ్యం ఏమున్నాయో తగిలించుకుపోతాడంతే. కాబట్టి శంకర మరి ఎప్పటికి నాకు విడుదల? కల్లరి బొమ్మయవు కాయంబునొల్ల అద్దె కొంపలబోలు ఆలోకముల్ల తను పెంచు దొంగలవు తనయులనొల్ల ఎందుకీ భోగం మూలిందుకీ మురిపు ముందు చా ఉండంగ మురియంగనగుని అంటారు మానస పూజలో. ఎందుకు ఏమిటి పట్టుకెడతావు? అయితే తెలియని వాళ్ళు ఎవరు? అందరికీ అన్నీ తెలిసి ఉన్నదే, కానీ ఆచరణాత్మకం చెయ్యగలిగిన శక్తి రావట్లేదు. ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి, ఆవిడ ఏం చేస్తుందంటే శివ శివ పశ్యంతి సమం ఎలా పడిందో ముఖశంకర్లకు. ముఖశంకర్లేడి కామాక్షి పలుకుతోంది శివ శివ ఆమ్రేడితం. ఏదైనా చూడకూడంది చూస్తే పరమమంగళప్రదుడైన శివుణ్ణి తలుచుకుంటారు. శివ శివ అలా ఉంది ఏమిటండి అంటారు. ఆశ్చర్యకరం అందుని శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షి కటాక్షితా పురుష. కామాక్షి ఇలా చూసిందనుకోండి ఎవరినైనా, అంతే వాడేమవుతాట? విపినం భవనం. వాడికి పెద్ద మేడ అరణ్యము రెండూ సమానమే. వాడికి భవంతుల మీద వ్యామోహం ఉండదు, ప్రశాంతంగా 4 చెట్ల మధ్య కూర్చుంటాడు. విపినం భవనం అమిత్రం మిత్రం. ఆయన పట్ల శత్రుభావన పొందిన వాళ్ళు ఉంటారేమో, ఆయన మాత్రం ఎవ్వరినీ శత్రువుగా భావించాడు. పవి పుష్పంబగు అగ్నిమంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రులవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్య కరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటారు దుర్జటి. అలా
అమిత్రం మిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. యవనంలో ఉన్న ఒక యువతి యొక్క అధరము కింది పెదివికి మట్టి బెడ్డకి ఆయనకి తేడా ఏమీ తెలియదు, ఆయనకి ఉద్రేకము ఉండదు. ఇంత సమభావన కలుగుతుంది, అంత వైరాగ్యము కలుగుతుంది. ఎప్పుడు అకస్మాత్తుగా కాదు, ఎప్పుడు ఏ ఆశ్రమమునందు ఎలా ఉండాలో అలా ఉండి ఎప్పుడు కలగాలో అప్పుడు కలుగుతుంది. అది ఆవిడ గొప్పతనం. అంతేగాని అకస్మాత్తుగా లేచి వెళ్ళిపోవడం కాదు. వైరాగ్యం క్రమపద్ధతిలో రావాలి, ఆశ్రమం మారుతుండగా రావాలి అది. అందుకే అనుభవించి సుఖములను ఇవి సుఖములా అన్న ప్రశ్న లోపల వస్తే వైరాగ్యం నిలబడుతుంది, లేకపోతే ప్రమాదం వస్తుంది. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకచః భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం న మనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం. వ్యాసుడి దేవి భాగవతంలో చెప్తాడు. ఇంద్రియములు బలిష్టములు, అవి కాట్లు వేశాయా జారిపోతాడు. రావణాసురుడు చచ్చిపోయిన తర్వాత మండోదరి ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళి ఓ మాట చెప్తుంది. అందరూ రాముడిని నిందిస్తుంది అనుకున్నారు. ఆవిడ రావణాసురుడి దగ్గరికి వెళ్ళండి, ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం స్త్వయా స్మరద్భిరివతద్వైరం ఇంద్రియైరేవ నిర్జితః. ఒరే రావణ, నువ్వు ఒకప్పుడు తపస్సు చేసినప్పుడు ఇంద్రియములను పాము మీద కాలు పడ్డట్టుగా తొక్కిపెట్టావు. కాలిప్పుడు తీస్తాడని పాము చూసినట్టే ఇంద్రియములు కూడా బలవంతంగా తొక్కిపెట్టావు, కాబట్టి అదును కోసం చూశాయి. నాలో లేని ఏది నీకు సీతమ్మలో కనపడిందిరా, అందుకు చచ్చిపోయావు. నీ ఇంద్రియములు చంపే, రాముడు కాదని. కాబట్టి లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిందుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవేశ్వర అంటాడు భాగవతంలో ప్రహ్లాదుడు. ఆ ఇంద్రియములను గెలవగలిగినటువంటి సమర్థతనిస్తుంది. ఒక స్థాయిలో సంసారమునందు ఉండాలి, బ్రహ్మచర్యంలో చదువుకోవాలి. కట్టు మీద కట్టు వేసి కట్టు జారిపోయేటట్టు చేస్తుంది. నేను తరచుగా చెప్తుంటాను ఈ మాట. ఏదో కట్టె పుల్లలు తీసుకొచ్చి 2 తాళ్ళేసి నా కొడుకు గట్టిగా కడతాడు. కట్టిన తర్వాత సాయంకాలం పొలం నుంచి వస్తూ ఎరా బయలుదేరదామా అన్నాను. బయలుదేరదాం నాన్నగారండి. కట్టెలు గట్టిగా కట్టావా? కట్టానండి. నేను కదిపి చూశాను, వీడు బాగా కట్టలేదు, కట్టు గట్టిగా లేదు. అలా అంటే చిన్నబుచ్చుకుంటాడు. అందుకని నేనేమంటానంటే, వేరే తాటాకు పట్టరా, చీకటి పడకుండా తొందరగా పట్టరా ఓ ఆకు అని ముడేసి పుల్లల కింద పెట్టి నా మోకాలతో నొక్కి గట్టిగా ముడేశాను. ఇప్పుడు ఈ కట్టు గట్టిగా వేస్తే ఇంతకు ముందు కట్టు వదిలి జారిపోయింది. ఆశ్రమం మారడం కట్టు మీద కట్టు. ఒకప్పుడు బ్రహ్మచారి మనసునందు పటమరించిన కామమును తీర్చకపోతే విశృంఖలత్వాన్ని పొందుతుందని ధర్మంతో ముడేస్తారు. ధర్మపత్నితో ముడేసి కొడుకు కూతురు అన్న అర్థమును పొంది తాను తరిస్తాడు. త్యాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం అంటాడు రఘువంశంలో కాళిదాసు. రఘుమహారాజు గారి గొప్పతనం చెప్తూ. కాబట్టి ధర్మము చేత కామమును ముడివేస్తారు. ఉంటాడు, మధుర పదార్థాలు తింటాడు, బంగారం పెట్టుకుంటాడు, వెండి గిన్నెల్లో తింటాడు, అన్నీ తింటాడు. ఇవన్నీ ఏమిట్రా, ఇవన్నీ ఏం చేస్తాయి? అది వైరాగ్యం. అప్పుడు దాని మీద మనసు ఉండదు, తిరస్కరిస్తాడు. ఇవన్నీ నాకు అక్కర్లేదు. ఎందుకని అంటే డాంబికం కాదు, ఆయనకి మనసు లేదు. ఆయనకి వాటి మీద అవి కాదు తరింపచేసేది. తరింపచేసేది వేతొకటి ఉంది, అది ప్రధానం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? వీటన్నింటినీ వదిలిపెట్టేసి సమభావన పొందేస్తాడు. అది శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీ కటాక్షితా పురుష విపినం భవనం అమిత్రం మిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. అంతటి సమానత్వాన్ని పొందుతాడు. అమ్మా, ఈ మార్పు తెచ్చి ఇక మార్పు లేని స్థితి పరమశివుని యందు కలిసిపోవడం. ఇదే శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క పూజ చేస్తే చిట్ట చివరికి ఆవిడ ఏ మార్పునకు తీసుకెడుతుందో చెప్తారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. ఇక్కడ కావలసినంత లక్ష్మీ కటాక్షం ఇస్తుంది. కావలసినంత లక్ష్మీ కటాక్షం అంటే హద్దు ఏమిటండి? ఎంత వస్తే బోలెడంత లక్ష్మీ కటాక్షం ఉన్నట్టు పరిపూర్ణమైన తృప్తి. ఇంతకన్నా నాకేం ఉండాలి? మార్పు తీసుకురాగలిగినటువంటి తల్లి ఎవరంటే
క్రమక్రమంగా పండాలి తప్ప అకస్మాత్తుగా పండే ప్రయత్నం చేస్తే ఉడుకు పిడ్డ నేల మీద పడిపోతుంది. పిందె కొంచెం పెద్దదై ఇంకొంచెం పెద్దదై దోరకాయి బాగా పండి రంగు మారిపోయి పైన ఎర్రగా అయిపోయి లోపల గట్టితనం అంతా రసంగా అయిపోయి ముట్టుకుంటే కారిపోయేట్టు అయిపోయి తనంత తాను ముచికని విడిచిపెట్టేస్తే పండిపోయాడు. ఇది మార్పు రావాలి. చెట్టును పట్టుకుని ధర్మాన్ని పట్టుకునే లోపల మార్పు రావాలి. ఈ లోపల మార్పు పైకి కనపడదు. లోపల మారుతూ తనంత తాను చెట్టుని వదిలిపెట్టాలి. అంటే ఏదో ఒకనాడు ఇందులోంచి జీవుడు నిర్గతమవుతుంటే సాక్షిగా తాను చూస్తూ నిర్భయుడై నిలబడగలగాలి. అది ఆవిడిస్తుంది. అది తామ్రాంభోజం. ఆ మార్పులు ఎప్పుడు ఏవి కావాలో అది ఇవ్వగలిగిన తల్లివి నువ్వు. అది ఎరుపు. అంతేగాని ఆవిడ ఎరుపుగానే ఉంటుంది. అందుకని ఎర్రటి ముఖం ఎర్ర తామర పువ్వు అని చెప్పారు. అని చెప్తే కామాక్షి చెప్పే మాట ఎందుకు అవుతుంది? కాబట్టి నేను నీకు ఈ అనుగ్రహం ఇవ్వగలిగిన దానను నన్ను వదిలి ఎక్కడో తిరుగుతావేమిట్రా? కాబట్టి దమ్రాంభోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం. ఇప్పుడు నల్ల మబ్బులో ఎర్ర తామర ఉన్నది. బాగా దర్శనం చేశారు కదా మీ అందరూ. కబరీబంధంలో అమ్మవారి ఎర్రటి ముఖమండలం ఉన్నది. అదే ఆవిడ ప్రేమ, ఆవిడ కారుణ్యం, ఆవిడ లావణ్యం, ఆవిడ సౌందర్యం, ఆవిడ పాతివృత్యం మీకు నేను మనవి చేసి ఉన్నాను. అందులో ఏముంది? తత్ర బంధూక పుష్పం. బంధూక పుష్పం అంటే అర్థం కావడానికి మంకెన్న పువ్వు అంటారు. మంకెన్న పువ్వు అయితే అందరూ చూస్తారు, ఎర్రగా నిప్పులా ఉంటుంది మంకెన పువ్వు. కానీ నిజానికి మంకెన పువ్వు కాదు. మంకెన పువ్వు పెద్దది ఉంటుంది, చిన్నది వేగి పువ్వు అంటారు. ఎర్రగా నిత్తురు గడ్డ కట్టినట్టు ఉంటుంది. ఆ వేగి పువ్వు ఈ తామర పువ్వులో ఉందిట. అసంభవం. అలా పువ్వులో పువ్వు పుట్టదు. కానీ పుట్టిందని మూకశంకరులు అంటున్నారు. ఎక్కడ చూస్తూ? అమ్మవారి వంక చూస్తూ. అంటే ఇప్పుడు అన్వయం ఆయన ఏం చూసి చెప్తున్నట్టు ఈ మాట అంటే ఎర్రటి ముఖంలో ఎర్రటి పెదవి కనపడుతోంది. మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కలమంజుల వాగనుమిత గళపంజర శుకగ్రహోత్కంఠ్యాత్ అంబరదనంబరతే బింబఫలం శంబరాణ్యస్తం. ఆయన అన్నారు, అమ్మాయి ఈ పెదవి నీది అధరం అంటే కింది పెరివి. ఎందుకు పై పెదవి గురించి మాట్లాడరు, ఎందుకు కింద పెదవి గురించి మాట్లాడతారంటే దాని వెనక ఉపచారములను మానసికంగా చెయ్యగలిగినటువంటి వాడు చెయ్యగలిగినటువంటి ఒక అద్భుత దర్శనం ఉంటుంది. నేను మా అమ్మకి పరమప్రీతితో ఒక బంగారు పాత్రలో కాసిన ఆవు పాలిచ్చి అమ్మ తాగమ్మా అన్నాను అనుకోండి. మా అమ్మ ఒరే ఇంత ప్రేమగా తెచ్చిపెట్టావా, గోరువెచ్చటి పాలు ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వీచ్చరితి హేమ ఘటేషు పూర్ణం యాలుక గుండ జల్లి పట్టుకొచ్చావా, తాగుతలే అని తీసుకుని ఆవిడ ఇలా తాగుతోంది అనుకోండి. పై పెదవి కనపడుతుందా, కింది పెదవి కనపడుతుందా? మీరు మానసికంగా ఆవిడ తాగడం చూస్తే తెలుస్తుంది. పోనీ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయిని ఎవరన్నా తాగమని మీరు చూడండి, కింది పెరివి కనపడుతుంది. ఆ పాలు తాగితే పాలు శారీక కూడా దాని మీద పడితే ఆఖరణ ఆవిడ అనుకోవడం కూడా కనపడుతుంది. అంటే అది ఎవరు చూస్తున్నది? మానస పూజ చేసేవాడు చూస్తున్నాడు. అది చెప్పాలి ఎవరికి? అందుకోవాలన్న సాధకుడికి చెప్పాలి. అందుకు చెప్తున్నారు మూకశంకరు. ఏమని? అది ఎలా ఉంటుందో చెప్పడానికి ఆయన ఒక నాటకీయ సన్నివేశాన్ని చూపించారు. కలమంజుల వాగనుమిత గళపంజర సుఖగ్రహోత్కంఠ్యాత్ అన్నారు. మన్మధుడికి చిలుక వాహనం, రతీదేవికి చిలుకే వాహనం. వాళ్ళిద్దరూ చిలక మీద ఎక్కి తిరుగుతారు. చిలక ఒక విచిత్రమైన అరుపు అరుస్తుంది, కీ 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 అంటుంది, కీరవం చేస్తుంది చిలక. మన్మధుడి వాహనం చిలక కదూ. వాహనాలకున్న లక్షణం ఏమిటంటే యజమానిక్కితేనో దొంగొస్తేనో వెళ్ళడం కాదు, అవి స్వతంత్రంగా కూడా వెళ్ళిపోతాయి. గరుత్మంతుడు ఉన్నాడు అనుకోండి, ఏదో ఆయనకి విష్ణుమూర్తి ఎక్కి దాన్ని ప్రారంభం చేస్తే తప్ప వెళ్ళకపోవడం అన్నది ఏమి ఉండదు. ఆయన వెళ్ళగలడు, నంది వెళ్ళగలడు, అవి స్వతంత్రంగా వెడతాయి, అనుగ్రహిస్తాయి కూడా వాహనాలు. అందుకే వాహన సేవ అంత గొప్పదైంది. కాబట్టి ఇప్పుడు మన్మధుడి చిలక ఏం చేసిందో రోజున ఆయన తిప్పించోటికే తిరగడం ఏమిటి, నాకు ఎక్కడికో వెళ్ళాలనిపించి ఆ చిలక ఏం చేసిందంటే ఎగిరి వెళ్ళిపోయి ఆ చిలక కనపడలేదు. ఇప్పుడు ఆయన ఏమిటి, ఓపెనే రెండు పనుల ఎక్కడెక్కడికో వెళ్ళాలి, బాణాలు వేయాలి ఆయన. ఈ వాహనం ఎటో పోయింది. అందుకని ఆయన ఏం చేశాడంటే ముందు పని పక్కన పెట్టి వాహనం కోసం వెతుక్కోవడం మొదలెట్టాడు. తిరిగాడు వచ్చాడు. వచ్చేటప్పటికి ఆయనకు అనుమానం వచ్చింది, ఎక్కడుందా చిలక అంటే అమ్మవారి కంఠంలోకి వెళ్ళిపోయింది. ఏమిటది? పంజరం. చూడండి, బందిల దొడ్లో పెట్టేశారు. ఆవునంటారు, ఎంత ఆవు అయితే మాత్రం వాళ్ళ పొలంలో వేసింది బందిల దొడ్లో పెట్టారు.
ఆవిడ గళమనేటటువంటి పంజరంలో, ఆవిడ కంఠమన్న పంజరంలోకి చిలక దూరిపోయి, చిలక అక్కడుందని ఆయనకి ఎలా తెలిసింది అంటే అమ్మవారు మాట్లాడితే చిలక పలుకులా ఉందిట. కలమంజుల వాగనుమిత గళపంజర సుఖగ్రహోత్కంఠ్యాత్. ఇప్పుడు తన చిలకే లోపలుందని తెలుసు, ఆవిడ పలుకులు తన వాహనమైన చిలుక పలుకల్లా ఉన్నాయి, తన చిలక లోపలుందని తెలిసింది. పెద్దవాళ్ళతో వ్యవహారం, అమ్మ నా వాహనమేనమ్మా నీ కంఠంలో ఉంది ఇచ్చేయంటే, అంటే నీ చిలక నేను దాచానంటావా అందా. ఇంతకుముందే ఆయనతో గొడవ పెట్టుకున్నాడు, లేనిపోని గొడవ, ఇప్పుడు ఆవిడతో కూడానా. అందుకని ఏం చేయాలి, వాహనం లేకపోతే రేపు పొద్దున్న ఎలా నువ్వు ఏమిటి ఈ మధ్య సృష్టికి కారణం అవ్వట్లేదని తిడుతుంది. తిట్టడం అంటే విమర్శిస్తుంది. చిలకనిచ్చేయమ్మా అంటే నీకెవడు చెప్పాడు నీ చిలక నా కంఠంలో ఉందనంటే ఏం చేయాలి ఆయనకు అర్థం కాలేదు. చిలకకి బలహీనత ఏమిటి, దొండపండు కనబడితే చటుక్కున పైకి దూక్కురుకుతుంది. అందుకని ఆయన ఏం చేశాడంటేట సుఖగ్రహోత్కంఠ్యాత్, తన చిలకని పట్టేసుకోవడం కోసమని అమ్మా బింబఫలం శంబరారి నాణ్యస్తం. శంబరారి అంటే శంబరాసురుడు అనేటటువంటి రాక్షసుడికి విరోధి అయినటువంటి మన్మధుడు ఒక దొండపండు ఒకటి తీసుకొచ్చి ఆవిడ ఏదో పనిలో ఉండగా ఇక్కడ పెట్టేట్టే, ఇక్కడ పెట్టి ఇలా పట్టుకున్నట్టే. ఎర్ర దొండపండు కదూ, లోపల ఉన్న చిలక దొండపండు కోసం చటుక్కు దూకింది, ఈయన పట్టుకుని వెళ్ళిపెట్టు. అమ్మా నీ కింది పెరివి ఎలా ఉందంటే నీ కంఠంలో చిలక పలుకులు ఉంటాయి కాబట్టి ఆయన చిలక ఆ కంఠంలో ఉంది, ఆ చిలకని పట్టుకోవడానికి మన్మధుడు పెట్టిన దొండపండులా ఉందని నేను ఊహిస్తున్నాను. అమ్మో ఏమి మూకశంకర్లో ఏమి శ్లోకరచన చేశారో మహానుభావుడు. కాబట్టి కలమంజుల వాగనుమిత గళపంజర సుఖగ్రహోత్కంఠ్యాత్ అంబరదనంబరతే బింబఫలం శంబరారి నాణ్యస్తం. న్యస్తం అంటే ఉంచాడు అని. అలా ఆవిడ యొక్క పెదవి ఎర్రగా ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం. అమ్మవారి పెదవి వెంక ఎవరు చూస్తారో ఆ ఎరుపు, ఆ మాధుర్యము, ఆ తల్లి యొక్క కటాక్ష వీక్షణమునకు పాత్రుడు అవుతాడు. కాబట్టి ఆ ఎర్రటి పెదవిని చెప్పడానికి శ్లోకంలో తామ్రాంభోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం. మళ్ళీ ఇప్పుడు ఆ వేగి పువ్వులో అంటే పెదవుల వెనక లో ఆ ఎర్ర పువ్వులో తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం, తెల్లటి మల్లె పువ్వు ఉంది. మల్లె పువ్వు ఎంత ఉంటుంది, పెద్ద పువ్వు ఉండదు, చిన్న పువ్వు ఉంటుంది మల్లె పువ్వు. ఆ మల్లె పువ్వు కనపట్టలేదు, మల్లె పువ్వు యొక్క కాంతి కనపడుతోంది. తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం, మల్లెపూల కాంతి కనపడుతోంది. ఆవిడ పళ్ళు కనపడకుండా చిన్న నవ్వు అందనుకోండి, ఈ పళ్ళు ఏవో కొద్దిగా కనపడతాయి. ఇప్పుడు పళ్ళు ఒకటే కనపడ్డాయనుకోండి, ఆ పళ్ళు చాలా గొప్పవని, మాతృకావర్ణములు అవన్నీ ఆ పళ్ళు అవి కాంతివంతములై ఉన్నాయి. ఆ కాంతి కనపడుతోందంటే మల్లె పువ్వు యొక్క కాంతి ఆమె దంతముల యొక్క కాంతి. ఇప్పుడు ఆ దంతములకు ఉండేటటువంటి కాంతిని చెప్పడానికి మళ్ళీ ఆ వేగి పువ్వులో మల్లె పువ్వు ఉండి మల్లె పువ్వు యొక్క కాంతి బయటికి ప్రసరిస్తోంది. అంటే ఇప్పుడు మూకశంకరులు ఏం చేస్తున్నారు, మీకు తెలియకుండానే మీకు కబరీబంధం చూపించారు, ఎర్రటి ముఖం చూపించారు. ఆవిడ యొక్క సంస్కృతంలో ముఖం అంటే నోరు, సంస్కృతంలో ముఖం అంటే వదనం కూడా. పళ్ళకుండేటటువంటి కాంతి చూపించారు. ఇప్పుడు తత్ర వీణానినాదం, వీణానినాదాన్ని అంటే వీణా ధ్వనిలను గురించి మాట్లాడుతున్నారు. ఇందులో మీరొక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అమ్మవారి యొక్క పెదవి గురించి చెప్పి పళ్ళ గురించి చెప్పారు అంటే ఎరుపు తెలుపు రెండిటి గురించి చెప్తున్నారు ఆయన. అది ప్రధాన ప్రయోజనం ఆయనకి. ఎర్రటి పెదవి, తెల్లటి పళ్ళు, అందుకని బంధూక పుష్పం తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం ఈ రెండు మాట్లాడారు. ఈ రెండు మాట్లాడుతున్నారు అంటే దాని వెనక అసలు రహస్యం ఏమిటో తెలుసా? మీరు ఆవిడ యొక్క పెదవి వంక చూస్తే పెదవియే కాదు ఎర్రగా ఉండేది, ఆమె నోరంతా ఎర్రగా ఉంటుంది, పళ్ళొక్కటి తెల్లగా ఉంటాయి అని నేనంటే తప్పు, అసలు దర్శనం చేయలేదని గుర్తు. ఆమె నాలుక మీద దవడల్లోనూ పెదవులకు లోపల చిన్న చిన్న తెల్లటి తునకలు ఉంటాయి, అవి కర్పూర కళికలు. ఎలా చెప్పావు అంటారేమో, నేను చెప్పింది కాదు, శంకర భగవత్పాదులు చెప్పిన రహస్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.